నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు పాలకూరతో హెల్తీగా డైమండ్ చిప్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పావు కప్పు వేరుశనగను వేయించుకొని పొట్టు తీసి పొడి కొట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. తరువాత 1 టీ స్పూన్ వాముని ఇలా నలిపి వేసుకోండి. అలాగే వేయించిన పల్లీ పొడి కూడా వేసి కాచిన నెయ్యి కానీ నూనె కానీ పోసి కలపండి. బైండింగ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోండి. ఇది చేయడానికి 10 నిమిషాల టైం పడుతుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకి చకచకా చేయగలిగే సూపర్ రెసిపీ. పాలకూర ఇంకా వేరుశనగ వేసాం, అలాగే మైదా పిండి కూడా వాడలేదు కాబట్టి చాలా హెల్దీ. ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఆ పిండిని చపాతీలా ఒత్తుకొని ఈ మందం ఉండేలా చూసుకోండి. దాన్ని ఇలా డైమండ్ చిప్స్లా కట్ చేసుకోండి. చిప్స్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొద్దిగా ఇలా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు కాగిన నూనెలో ఈ చిప్స్ని వేసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసి గిన్నెలో వేసుకోండి. ఇవి చల్లారాక కలర్ మారుతాయండి, అందుకు ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి. కాబట్టి ఈ స్టేజ్లో తీసేయండి. ఇలా పిండినంతా చిప్స్లా వేయించుకోండి. అంతేనండి, టేస్టీగా ఇంకా హెల్దీగా 10 నిమిషాల్లో రెడీ అయ్యే టీ టైమ్ స్నాక్ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.